ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరుపై ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. గతంలో తాను అధికారంలో ఉన్నప్పుడు ది హిందూ పత్రికపై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన ఇటీవల జరిగిన ఒక సమ్మిట్ లో అదే పత్రిక గొప్పతనాన్ని, ప్రామాణికతను ప్రశంసించడం విశేషం. చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ది హిందూ పేపర్ తన తెలుగుదేశం పార్టీ పాలనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తుందని తీవ్రంగా ఆక్షేపించారు. ఆ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. ప్రభుత్వంపై విమర్శనాత్మకంగా వార్తలు రాసే మీడియా సంస్థలపై ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన అభ్యంతరం వ్యక్తం చేయడం పట్ల చర్చనీయాంశమైంది. అయితే ఇటీవల జరిగిన ఓ సమ్మిట్ లో చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడిన సందర్భంగా ది హిందూ పేపర్ కు కితాబిచ్చారు. ఆ పత్రిక నిష్పక్షపాతంగా నాణ్యమైన జర్నలిజాన్ని అందిస్తుందని, దాని గొప్పదనాన్ని గురించి మాట్లాడారు. ఇదే వేదికపై ఆయన సోషల్ మీడియా పాత్రపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఒక మీడియా సంస్థలాగా, ఒక ప్రశ్నించే వ్యక్తిలాగా తయారయ్యారు అని పేర్కొంటూనే సోషల్ మీడియాలో వచ్చే విషయాలు ఎంతవరకు నమ్మదగినవి అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ దానిని పాపులర్ అంటూ తిట్టిపోశారు. చంద్రబాబు నాయుడు వైఖరిలో వచ్చిన ఈ మార్పును నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. గతంలో విమర్శించిన పేపర్నే ఇప్పుడు పొగడటం, అదే సమయంలో తమను ప్రశ్నించే సోషల్ మీడియాను విమర్శించడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. ఒకప్పుడు వ్యతిరేకించిన పత్రికను పొగిడినందుకు ఆయన్ను పాకిస్తాన్ రాజకీయ నాయకుడు జుల్ఫికర్ అలీ భుట్టోతో పోలుస్తున్నారు. తాను వ్యతిరేకించిన వారిని తర్వాత పొగిడిన మరొక పాకిస్తాన్ నాయకుడు పర్వేజ్ ముషరఫ్ ను గుర్తు చేస్తూ చంద్రబాబును ఇప్పుడు ముషరఫ్ అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. At one time, Hindu paper used to come. That is only the paper, trusted paper. After that, electronic media has come. Now, social media has come. Social media, every person is an editor. Every person is a writer. They can write anything. They can express their views. They can do character assassination also. No exemption for anybody, for me, for judiciary, for everybody. That is how we are facing today.